హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్వేత ఆర్ఎస్ లాగండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా మమ్మీకి కొంచెం కాలికి ఫ్రాక్చర్ అయింది. అది స్టెప్స్ ఎక్కుతుంటే జస్ట్ కాల్ స్లిప్ అయిందంట. స్లిప్ అయ్యి కింద పడకుండా జస్ట్ కాలు ఇట్లా ఫోల్డ్ చేసుకొని దానిపైన కూర్చుని పోయిందంట. అది బాడీ వెయిట్ మొత్తం కాళ్ళపైన పడేసరికి లైట్గా క్రాక్ వచ్చిందంట కాళ్ళ దగ్గరగా బోన్కి. అందుకని హాస్పిటల్ తీసుకొచ్చి చూపించుకున్నాం. కానీ ఇంకా 5 days తర్వాత మళ్ళీ రీచెక్కి రమ్మన్నారంట. అందుకని 5 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడైతే చాలా ఏజ్లో నిజంగా మా మమ్మీ అంటే మాకు డాడీ లేడు, మా మమ్మీ ఒక్కతే కాబట్టి ఇంకా మా చెల్లికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఇంకా అప్పులు ఉన్నాయి, ఎలా ఏంటి అని చాలా ఏడ్చిందండి. అసలుకి నేను నడుస్తానో లేదో, ఏంటి ఇట్లా అయిపోయింది, అసలుకి నాకు కింద పడలేదు, ఏం కాలేదు కదా, అంత చిన్నదానికి ఇంత ఫ్రాక్చర్ అయిందా, ఒక డాక్టర్ ఉండి కూడా 25 days రెస్ట్ కావాలి కంపల్సరీ, ఆ కట్టు అట్లే ఉండాలంటే ఇంకా తను భయపడుతుంది. ఇంకా మేమే ధైర్యం చెప్తున్నాం, ఏం కాదు, ఏంలే, అప్పులు ఉంటే ఎప్పుడన్నా తీర్చుకోవచ్చు కానీ ఇంకా హాస్పిటల్లో చూపించుకొని ఫస్ట్ నువ్వు క్యూర్ అవ్వాలి అని ఇంకా మేమే మోటివేట్ చేస్తున్నాం. ఇంకా తను కూడా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది, ఇంకా ఫస్ట్ హెల్త్ దాని తర్వాతనే ఏదైనా అని. అందుకని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా అదే అన్నారు, రెస్ట్ తీసుకోమ్మా అని. ఇంకా ఎక్స్రే సెకండ్ టైం మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో మళ్ళీ అట్లే లైట్గా ఉంది, ఇంకా రెస్ట్ కావాలి కంపల్సరీ 20 days అట్లా ఉండాలి రెస్ట్లో అంటే సరే అనుకున్నాం. కానీ ఏళ్ళు నిజంగా జాగ్రత్త అప్పుడులాగా మనం కూడా చాలా ఇదైపోయినాం కదా ఇప్పుడు ఉన్న జనరేషన్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ హాస్పిటల్ చూపించుకున్న తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ 16 days తర్వాత మళ్ళీ మేము రీచెక్ వచ్చామండి. ఎందుకంటే మా మమ్మీకి 16 days అయిపోయిన తర్వాత కొంచెం అది రోజు ఇబ్బంది అవుతుందంట, ఎండాకాలం కాబట్టి దాంట్లో గాలి ఆడక లోపలికి చెమటలాగా వచ్చేసి మండుతుందని రోజు చెప్తుండే. ఇంకా 16 days అయిపోయింది, నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది తీస్తారేమో అడుగుదాం పట్టి కాలకున్న కట్టు అంటే ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ని అడిగాము. డాక్టర్ ఉండి ఇంకా ఎక్స్రే అవన్నీ చెక్ చేసిన తర్వాత సరే అమ్మ తీపించుకోనికి అంత ఇబ్బందిగా ఉంటే తీపించుకో, ఏం పర్లేదు, 16 days అయిపోయింది కదా, అంత పెద్దగా ఏం ఫ్రాక్చర్ అవ్వలే కదా, లైట్గా ఉంది కాబట్టి తీపించుకో అన్నారని. మా మమ్మీ హ్యాపీనెస్ చూడాలి, అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా తీపించుకుంటున్నా, ఇది రోజు ఇబ్బంది అవుతుండే. అండ్ డాక్టర్ కూడా ఓకే 16 days అయిపోయింది కదా, ఇప్పుడు లైట్గా ఏదైనా సపోర్ట్ తీసుకొని నడవచ్చు అనగానే ఇంకా మా అమ్మ ఫుల్ ఖుషి అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అంకుల్ అయితే చాలా మాట్లాడిండ్రు, చాలా సజెస్ట్ చేసినండి. నేను అలాగా అట్లా అవ్వకండి, మంచి చదువుకోండి, అది ఇది అని. నేను అది పెడదాం అనుకున్న వాయిస్, ఆయన మాట్లాడింది చాలా మాటలు మాట్లాడారు. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉండేసరికి అది తన మాటలు వినిపించలేడు క్లియర్గా, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అండి ఇప్పుడు మొత్తానికి అది తీసేసేసరికి. అండ్ డాక్టర్ని కలిస్తే అది రెడ్ కలర్ పట్టి అది వేస్తా అన్నారు, సపోర్ట్కి కొన్ని రోజులు ఉండని, ఒక 1 week అని. అండ్ ఏదైనా సపోర్ట్ తీసుకొని నడవండి, దానిపైన ఎక్కువ బరువు పడనీయకండి అన్నారు. అండ్ ఇంకా చూపించుకొని ట్యాబ్లెట్స్ అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామండి మేము ఇంటికి. అండ్ మా అమ్మ మొత్తానికి హ్యాపీ, ఇప్పుడు కొంచెం లైట్గా నడుస్తుంది, ఇప్పుడు మంచిగా పర్లేదు, బాగానే ఉంది మా మమ్మీ. అండ్ ఈ వీడియో కనుక మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంతటితోనే అండి. మా మమ్మీ అయితే ఇప్పుడు బాగుంది, అంతా మంచిగా ఉంది దేవుని